ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది కూటమి సర్కార్. తూట్లు పొడుస్తున్న వైనం కూడా పరస్పర విరుద్ధం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన చంద్రబాబు ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం స్కామ్ జరిగిందంటూ చంద్రబాబు బేతాళ కథ, కట్టుకథ సృష్టించారు. కోట్లకు కోట్ల ప్రజాధనం లాయర్లకు పోసి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పని చేయడంలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. మరోవైపు తనపై ఉన్న కేసులను భయపెట్టో, బలవంతానో, బెదిరించో తీసేయించుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు లాంటి పాలకుడితో రాజ్యాంగానికి రక్షణ ఉంటుందా అనిపిస్తోంది. విద్యార్థుల మాక్ అసెంబ్లీలో రాజ్యాంగం గొప్పతనం గురించి మాట్లాడిన చంద్రబాబు 1% రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా అంటే లేదు. ఏపీలో ఇప్పుడు రాజ్యం ఏలుతోంది అరాచకం అని చెప్పాలి. రెడ్ బుక్కే రాజ్యాంగం అని తెలుసుకుని మసులుకోకపోతే పోలీసు అధికారులనే శంకరగిరి మాన్యాలు పట్టించేస్తున్నారు. ఇందుక చంద్రబాబును ప్రజలు ఎన్నుకుంది అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగం ఎంత గొప్పదో తెలిపే భారీ ప్రసంగాలు ఒకవైపు, అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వైనం మరోవైపు. ఇవి పరస్పర విరుద్ధం అయినప్పటికీ మన పాలకులు అతి చాకచక్యంగా రెండింటినీ ఏకకాలంలో చేయగలుగుతున్నారు. అప్పుడప్పుడు న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటికి చెక్ పెడుతున్నప్పటికీ వాటిని అతిక్రమించి రాజ్యాంగాన్ని, తద్వారా ఏర్పడిన చట్టాలను పలుమార్లు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరికొత్త రికార్డులను సాధిస్తోందన్న భావన న్యాయ కోవిధుల్లో కలుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగిందంటూ ఒక కల్పిత కథను సృష్టించి అందులో పలువురిని ఇరికిస్తూ అరెస్టులు చేయడం, వారికి బెయిల్ వస్తే కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రైవేట్ లాయర్లను పెట్టి వారిని తిరిగి అరెస్ట్ చేయించడానికి ప్రయత్నిస్తున్న తీరు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. అదే సమయంలో చంద్రబాబుపై వచ్చిన కుంభకోణాల కేసులను నీరుగార్చడానికి అన్ని నిబంధనలను తొంగలో తొక్కి ఫిర్యాదుదారులనే బెదిరించి కోర్టుల్లో అఫిడవిట్లు వేయిస్తున్న పద్ధతి సైతం రాజ్యాంగానికి విఘాతం కలిగించేదిగా అనిపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటిస్తున్నదా లేక రెడ్ బుక్ పేరుతో కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నదా అంటే రెడ్ బుక్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దాన్ని ప్రభుత్వ పెద్దలు దాచుకోవడం లేదు కూడా. మద్యం కేసులో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి దాన్ని రద్దు చేయాలని పిటిషన్ వేసింది. దానిపై హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలని, అందువల్ల కోర్టులో తిరిగి లొంగిపోవాలని వీరిని ఆదేశించింది. ఆ మీదట వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వారికి డిఫాల్ట్ బెయిల్ కొనసాగిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించింది. నిందితులను సుదీర్ఘకాలం కస్టడీలో ఉంచి ఏం సాధిస్తారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సిట్ తరఫు లాయర్లు జవాబిచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతంలో లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డికి కానీ మరొకరికి కానీ ఇదే కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో ఆధారాలు ఎక్కడా అని ప్రశ్నించింది. దానిపై కోపం వచ్చిన ప్రభుత్వ తరఫు ఢిల్లీ న్యాయవాది ఏకంగా జడ్జిని బదిలీ చేయిస్తామని హైకోర్టులో వ్యాఖ్యానించి బెదిరించారని వార్తలు వచ్చాయి. ఇదంతా రాజ్యాంగ సమ్మతంగా కనిపిస్తుందా? ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయటం, ఆ తర్వాత కేసులు పెట్టడం. ఈ కేసులో హైదరాబాద్లో 11 కోట్ల రూపాయల నగదు దొరికిందని పోలీసులు కోర్టుకు చెప్పిన తర్వాత వాటి నెంబర్లతో సహా వీడియో రికార్డ్ చేయాలని రాజ్ కసిరెడ్డి కోరగానే పోలీసులు వెంటనే ఆ డబ్బును బ్యాంకులో జమ చేయడం ఏమిటి? అలాగే వెంకటేష్ అనే మరో నిందితుడి ఫోన్లో డబ్బుల డంప్ వీడియో దొరికిందంటూ ఎందుకు లీక్ ఇచ్చారు? తర్వాత అసలు ఆ ఫోన్నే ఓపెన్ చేయలేదని ఎందుకు కోర్టుకు తెలిపారు? ఇవన్నీ చట్టాన్ని ఇష్టం వచ్చినట్లు చేతిలోకి తీసుకున్నట్లు అనిపించదా? 3,500 కోట్ల రూపాయల ముడుపులను ఇచ్చినట్లు ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయకపోయినా దారిన పోయే వ్యక్తితో లెటర్ రాయించి ఇలా కక్ష అరెస్టులు చేయిస్తున్నారా లేదా? పోనీ ఇదే ప్రామాణికమైతే గతంలో చంద్రబాబు తదితరుల మీద వచ్చిన అవినీతి కేసులను నీరుగార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ రాజ్యాంగం ప్రకారం నైతికంగా కరెక్ట్ అవుతాయి? తన కేసుల్ని తానే నీరుగార్చుకోవడం ఎక్కడైనా జరుగుతుందా? ఉదాహరణకు అప్పట్లో స్కిల్ స్కామ్, ఇసుక, మద్యం, అసైన్డ్ భూములు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం, ఇన్సైడ్ ట్రేడింగ్ వంటి కేసులను నీరుగార్చుతున్న వ్యవహారంపై వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అప్పట్లో ఈ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులతోనే ఆధారాలు లేవని ఇప్పుడు అఫిడవిట్లు వేయిస్తున్నారట. ఉదాహరణకు మద్యం స్కామ్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వాసుదేవరెడ్డి, అమరావతి కేసులో ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్, ఫైబర్ నెట్ అవినీతి కేసులో కంప్లైంట్ చేసిన మధుసూదన్ రెడ్డిలను భయపెట్టో
లేదా ప్రలోభ పెట్టో ఆ కేసులపై వ్యతిరేకంగా అఫిడవిట్లు వేయించారట. ఇది ఏ రాజ్యాంగం, ఏ చట్టం అనుమతిస్తుంది? అసలు విచారణ పూర్తి కాకుండానే అధికారం ఉంది కనుక వాటి నుంచి బయటపడడానికి చంద్రబాబు అనుకో చేస్తున్న ప్రయత్నాలపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతున్నారు. తన కేసులో తనే తీర్పిచ్చుకునే విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తుండడం సమంజసమా కాదా అన్నది వారే తేల్చుకోవాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్యపై ముఖ్యమంత్రి స్థాయి నేత 1-2 సార్లు ఆరోపణలు చేయవచ్చా? విసుగు చెందిన ఆ అధికారి ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపితే దానికి జవాబు ఇవ్వకుండా, వాస్తవం ఏమిటో చెప్పకుండా అతని ఉద్యోగం పీకేస్తారా? శంకరయ్య పోలీస్ శాఖకు కళంకం తెచ్చారని ఇలా చేశారట. అంటే పౌరునిగా తన హక్కు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కళంకం పేరుతో ఉద్యోగం తీసేస్తారా? నిండు చట్టసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెబితే మాత్రం ప్రజాస్వామ్యానికి కళంకం రాదన్నమాట. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పిఏగా పనిచేసిన శ్రీనివాస్ విచారణకు హాజరు కాకుండా అమెరికాకు పంపించేసి కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చాక అతనికి బకాయిలతో సహా జీతాలు చెల్లించడం ఏ రకంగా సమంజసమవుతుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కోపంతో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే గౌరవ న్యాయస్థానం రిమాండ్ తిరస్కరించిందే. అదే తరహా పోస్టులు తెలుగుదేశం వారు పెడితే స్టేట్మెంట్లు ఇచ్చినా పట్టించుకోరా? ఇక ఈ ప్రభుత్వం వచ్చాక పట్టుబడిన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఎలా ఇరికించారు? అసలు పాత్రధారులన్న అనుమానం ఉన్న టీడీపీ నేతలపై కేసే ఎందుకు పెట్టలేదు? ఇంకా చిత్రం ఏమిటంటే ఏపీలో ఆయా ఘటనల్లో బాధితులపైనే కేసులు పెట్టే సన్నివేశాలు చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం రాజ్యాంగ విలువలను పాటించడం లేదన్న సంగతి తేటతెల్లమవుతోంది కదా. పైగా పోలీసులకు రాజ్యాంగం తెలియదని లోకేష్ తన యోగంలో తెలుసుకున్నారట. అవును, రెడ్ బుక్కే రాజ్యాంగం అని తెలుసుకుని మసలుకోకపోతే పోలీస్ అధికారులనే శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు కదా. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగానికే కాదు, ఆయన విగ్రహం ఉన్న స్మృతివనానికి కూడా గౌరవం ఇవ్వడం లేదు. ఎంత దురదృష్టం! ఇలాంటి ప్రభుత్వాన్న ఏపీ ప్రజలు కోరుకున్నది.